ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం జరుపుకోవడం, దేవుని మాటలు మనమంతా కూడా కలిసి వినటం, ఒకరోజు మనమంతా దేవునిలో గడపటం అనేది మన ఆత్మీయ జీవితంలో మనకు చాలా విలువ కలిగినది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం దీనిని జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నతంగా వినాలి. మనము కూడా అప్పుడప్పుడు బర్త్డేలు జరుపుకుంటాం. ఏం జరుపుకుంటాం? బర్త్డే. అంటే ఒక సంవత్సరం మన జీవితంలో నుండి గతించి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఏం చేసుకుంటాము? బర్త్డే. బైబిల్ను బట్టి ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఒక నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము అని ఆలోచించుట కంటే, ఒక సంవత్సరం మనకిచ్చిన దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ తరిగిపోతుంది అనేది నిజం. ప్రతి సంవత్సరం మన ఆయుష్ ఏమవుతుంది? తరిగిపోతుంది. మనం అనుకుంటాం, ఒక నూతన సంవత్సరంలో నేను అడుగు పెడుతున్నాను, ఇలాంటి యానివర్సరీ డే చాలా మేము జరుపుకుంటాం అనుకుంటున్నాం మనం. కానీ ప్రతి సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలం అనేది తరిగిపోతుంది. అప్పుడు మనం ఏం కావాలి అంటే, మన ఆత్మీయ జీవితం, మన ఆయుష్ తరిగిన కొద్దీ మన ఆత్మీయ జీవితం దేవునిలో ముందుకు వెళ్ళిపోవాలి స్పీడ్గా. అలాగైతేనే మనం పరలోకానికి వెళ్ళగలం. దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు పుట్టించాడు చెప్పండి? దేవుని కార్యక్రమాలు చేసి ఆయనను మహిమపరచి యేసుక్రీస్తులాగా ఈ భూమి మీద మనం అంతా కూడా బ్రతికి తిరిగి మరలా దేవుని దగ్గరకు చేరాలి అని. అందుకే బైబిల్లో ఒక వాక్యం వ్రాయబడింది చూద్దాం. ముందుగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. న్యాయం ఉండవలసిన స్థలములో ఏం జరుగుతుందట? దుర్మార్గత. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకొని నాకు నమ్మకంగా బ్రతుకుతారు అని దేవుడు అనుకుంటున్నారో వారే దేవునిలో నుండి తొలగిపోయినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం కదా. చాలా సంఘాలలో మొదటిగా దేవుని పరిచర్యలో, దేవుని యొక్క ఆరాధనలో, వాక్యములో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాలు గతించిపోయేసరికి ఏమవుతున్నారు? వెనుకకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెనుకకు. అందుకే ప్రతి సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని లెక్కగడుతూ ఉంటాడు. బాగా గుర్తుంచుకోవాలి మనం. ప్రతి సంవత్సరం దేవుడు ఏం చేస్తాడు? మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని లెక్కిస్తాడు. ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో గతించిపోయాయి అనుకుంటే, దీనికి సంబంధించి దేవుని పని మనం ఎంత చేశాం, దేవుని సువార్త ఎంత జరిగించాం, దేవుని పరిచర్యలో మనం ఎంత ముందుకు సాగామో దేవుడు ఏం చేస్తాడు? ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి నెల రాసుకుంటాడు ఆయన. చూడండి, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదనను. ఆమోస్తో దేవుడు అడుగుతున్నాడు. ఆమోస్తోనే నీకేం కనబడుతుందంటే ఆమోస్ ఏమంటున్నాడు? మట్టపు గుండు అన్నాడు. 7వ వచనం చదవండి. ఇప్పుడు 7వ వచనం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా
గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాతో మాటలాడెను. దేవుడు ఏం చేస్తున్నాడట? చేతిలో మట్టపు గుండును పట్టుకున్నాడు. మట్టపు గుండు అంటే తెలుసా మీకు? మట్టపు గుండు గోడలు నిర్మించేటప్పుడు ఎత్తు పల్లాలను చూస్తారు, అవునా కదా? గోడ నిలువుగా ఉందా, లేదంటే ఎక్కడైనా క్రాస్గా అయిపోయిందా, లోపలికి వెళ్ళిపోయిందా, బయటికి వచ్చేసిందా అని చూసేదాన్ని ఏమంటారు? మట్టపు గుండు అంటారు బైబిల్ ప్రకారంగా. బైబిల్లో అది వ్రాయబడింది. మనం చెప్పుకోవాలంటే గుండు దారం, అవునా కదా? గుండు దారం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట? మట్టపు గుండును చేత పట్టుకున్నాడు. అప్పుడు ఆమోసుతో అంటున్నాడు, అడుగుతున్నాడు దేవుడు 8వ వచనంలో, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నేను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నది అనగా అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను నేను మట్టపు గుండును వేయబోచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడట? ఇశ్రాయేలీల మధ్య మట్టపు గుండును వేస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని కొలవటానికి. మనం ఈ లోకంలో ఏం చేస్తాము? గోడ సరిగ్గా ఉందా లేదా అని చూస్తాం. ఒకవేళ దాన్ని పట్టుకొని చూడలేదనుకోండి మేస్త్రి, అప్పుడు గోడ ఏమైపోతుంది? పడిపోతుంది. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మట్టపు గుండును వేస్తున్నాడు. దేన్ని వేస్తున్నాడు? మట్టపు గుండు. ఒక ఇశ్రాయేలీల మధ్యనే వేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడా లెక్క చూస్తున్నాడు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రతి కుటుంబంలో ఏం చేస్తాడు? మట్టపు గుండును వేసి చూస్తాడు ఆయన. అప్పుడు అందులో ఎత్తు పల్లాలన్నీ కూడా కనబడతాయి. లోపాలు ఏవైతే ఉన్నావో అందులో ఏం చేస్తాయి? కనబడతాయి. అప్పుడు ఏం చేస్తాడు మేస్త్రి? ఇది పెట్టిన గోడ సరి అయిన విధంగా లేదు కాబట్టి దీన్ని తీసివేయాలి. మరి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన సంఘం విషయంలో ప్రతి సంవత్సరం ఆయన ఏం చేస్తాడు? మట్టపు గుండును వేస్తాడు. అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? చక్కగా ఉండాలి. ఒకవేళ కొన్ని ఇటుకలు బయటికి వస్తాయి, ఆ బయటికి వచ్చినటువంటి ఇటుకలను ఏం చేయాలి? తీసేయాలి. గోడ మొత్తం తీసేస్తే ప్రమాదం, నిర్మించడం మరలా కష్టం. కాబట్టి ఏవైతే బయటికి ఉన్నావో, ఏవైతే గోడలో అమర్చబడలేదో వాటిని నరికి వేయాలి, తీసేయాలి. దేవుడు కూడా మన జీవితంలో అదే చేస్తాడు. అప్పుడప్పుడు చాలా మంది దేవుని మాట వినకుండా ఎటో వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? గుండు వేసేసరికి సరి అయిన విధంగా కనబడరు. అప్పుడు కట్ చేస్తాడు దేవుడు, అవునా కాదా? ఏం చేస్తాడు దేవుడు? కట్ చేస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు లెక్క చూస్తున్నాడు. మరొక 2 నెలలు అయితే మనం క్రొత్త సంవత్సరం జరుపుకుంటాం, నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు ఏమవుతుంది? ఆనందం, సంబరం, సంతోషం. అప్పుడు ఆలోచించాలి మనం ఏమని? దేవుడు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి లెక్క చూస్తే లెక్కలో నేను సరి అయిన విధంగా ఉన్నానా లేదా అని మన ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకోవాలి. మరొక మాట మనం చదువుకుంటే యెషయా గ్రంథం. యెషయా గ్రంథం దానికంటే ముందు రాజుల 2వ గ్రంథాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 12. కావున ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వినువాని చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు
నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. దేవుడు ఏం చేశాడట? ఇంతకుముందు యెరూషలేము మధ్యలో నేను మట్టపు గుండును వేస్తున్నాను అన్నాడు. 12వ వచనంలో 13వ వచనంలో ఏమంటున్నాడు? షోమ్రోను కొలిచిన నూలు, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండు. అంటే మన కుటుంబాలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సరిచూస్తున్నాడు. దేన్ని పట్టుకొని? మట్టపు గుండు. అప్పుడప్పుడు మనం కంటి చూపు చూస్తే సరి అయిన విధంగా కనబడవు, అవి క్రాస్ ఉన్నా స్ట్రైట్ గానే కనబడతాయి మనకి. కానీ మట్టపు గుండు వేస్తే అన్ని కనబడతాయి. గోడ నిర్మించాలా, దాన్ని తీసివేయాలా, లేదంటే దాన్ని సరి చేసేటటువంటి విధానం ఏంటో తెలిసిపోతుంది. అందుకే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం. నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నేను న్యాయమును కొలనూలుగాను. దారం ఏ విధంగా ఉంటుంది? కొలనూలు అనగా దారం, అందులో దారం బిగిస్తారు కదా, దారం. దాన్ని సాదృశ్యంగా తీసుకొని దానికి సంబంధించింది ఏంటట? న్యాయం అన్నాడు. ఏంటది? న్యాయం. నీతిని మట్టపు గుండుగాను పెట్టెదను. మట్టపు గుండు అనగానే నీతి న్యాయములకు సంబంధించినటువంటి విషయం. నీతి, దేవుని నీతిలో మనం సరి అయిన విధంగా ఉన్నామా లేదా అది చూస్తాడు దేవుడు. దేవుని న్యాయములో మనం సరి అయిన విధంగా ఉన్నామా లేదా అది చూస్తాడు. అప్పుడు ఒకవేళ సరి అయిన విధంగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీసివేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, తీసేస్తాడు మనల్ని. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. దేవుడు ప్రతి సంవత్సరం మట్టపు గుండు చేత పట్టుకుని మన ఆత్మీయ జీవితాన్ని లెక్క కడితే మనం సరి అయిన విధంగా ఉండాలి. ఒకవేళ ఉండలేదనుకుందాం, సరి అయిన విధంగా లేం, సంవత్సరం అంతా దేవుని గుడికి రాలేదు, మనం దేవుని పరిచర్యలో మనం పాలు పొందలేదు, దేవుని సువార్తను మనం జరిగించలేదు, పరిచర్యకు కావలసినటువంటి సహాయం మనం చేయలేదు, అప్పుడు ఎలా కనబడతాం మనం? దేవుడు మట్టపు గుండును వేసేసరికి కొన్నిటికలు లోపలికి వెళ్ళిపోతాయి, కొన్నిటికలు బయటకు వస్తాయి. ఆ విధంగా ఉండకూడదు మనం. చాలా మందికి దేవుడు అంటే, దేవుని మాటలు అంటే అర్థం కావడం లేదు. చాలా మందికి ఏదో వస్తున్నాం, ఆదివారం 2 గంటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు మన విషయంలో ఎప్పటికప్పుడు లెక్క చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 139వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నా. 2 నుండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. దేవునికి ఏం తెలుసట? మనము కూర్చునేది దేవునికి తెలుసు, మనం లేచేది దేవునికి తెలుసు. అంటే మందిరంలో కూర్చుండేది తెలుసు, టీవీ ముందు కూర్చునేది కూడా తెలుసు దేవునికి. అవునా కాదా? మనం కూర్చుండుట, లేచుట దేవునికి తెలుసు. తర్వాత నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. స్కాన్ చేస్తున్నావు మనందరినీ. అవునా కదా? మనలో ఆలోచన రాకముందే మన మనసు ఏంటో ఎవరికి తెలుస్తుందట? దేవునికి. అప్పుడు రాసుకుంటాడు దేవుని ఆయన గ్రంథంలో. ఈరోజు మనం ఎంత చెడు పని చేసామని రాసుకుంటాడు ఆయన.
అవునా కదా? ఇంకా క్రిందికి 3వ వచనం చదువుకుంటే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్కలు రాసుకుంటున్నాడు మన జీవితంలో. ఏం చేస్తున్నాడు దేవుడు? లెక్కలు. అప్పుడప్పుడు చాలా మంది లెక్కలు తీస్తారు, అవునా కదా? కానీ మన లెక్క మనకే తెలియదు. మన జీవితంలో దేవుడు లెక్క చూస్తున్నాడన్న సంగతి మనకు తెలియదు. అందుకే ఇంకా క్రింద, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అప్పుడప్పుడు చాటుకు మనం అబద్ధాలు ఆడినా, చాటుకు మనం దొంగతనాలు చేసినా, ఏది చేసినా ఇతరులకు తెలియదు అనుకుంటాం. కానీ దేవునికి ముందే దొంగతనం చేయడానికి అక్కడికి వెళ్ళగానే దేవుడు రాసుకుంటాడు. ఏమని? ఇతడు ఏ విధంగానైనా దొంగతనం చేసేస్తాడు కాబట్టి ఏం చేస్తాడు? రాసుకుంటాడు. అందుకే దావీదు కాదు, ఆయన జన్మ కోసం మాట్లాడుతూ, ఇంకా మనం 14వ వచనంలో చదువుకుంటే, 14వ వచనంలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎందుకు? మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలిసిపోతుంది. మనం నడిచే ప్రతి నడక దేవునికి తెలిసిపోతుంది. మనం ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి తెలిసిపోతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నన్ను కలగజేసినటువంటి విధమును చూస్తే నాకు భయం. దేవుని మాటలంటే ఈరోజు ఎవరికైనా భయం ఉందా? నిజంగా భయపడి దేవుని గుడికి వస్తున్నారా? ఏదో ఈరోజు ఆదివారం కనుక రాకపోతే పాస్టర్ అడుగుతాడని వస్తున్నారా? దేవుని భయముతో మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని భయముతో. అందుకే 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మన దినాలన్నీ, మన లెక్కంతా, మనం ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత మనం తిరిగి దేవుని చెంతకు చేరాలో ఆయన ఏం చేశాడట? రాసుకుంటున్నాడు. అందుకే నీతిని కొలనూలుగాను, తర్వాత న్యాయమును కొలనూలుగాను, నీతిని మట్టపు గుండుగాను చూస్తున్నాడు ఆయన. అప్పుడు మనం ఏం కావాలి? సరి అయిన విధంగా ఉండాలి, సరి అయిన విధంగా. ఇదిగో మనం చర్చి యానివర్సరీ డే మనం జరుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ఒకవేళ మనం చర్చి నిర్మించుకుందాం అనుకుందాం. అప్పుడు దేవుడు మట్టపు గుండును పట్టి చూస్తే సరి అయిన విధంగా కనబడతాం మనం, అవునా కాదా? ఈరోజు వచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరానికి ఏ విధంగా ఉండాలి? ఇంకా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళిపోవాలి, వాక్యంలో ఇంకా ఎదగాలి మనం. అప్పుడు సరిచూస్తాడు దేవుడు. పిల్లలు బడికి వెళ్ళిపోతారు, ప్రతి సంవత్సరం ఒకే క్లాస్ చదువుకుంటారా? ప్రతి సంవత్సరం అదే క్లాస్ చదువుతారా? చదవరు. ఈ సంవత్సరం 9వ తరగతి చదివారంటే వచ్చే సంవత్సరం 10th. మరి మనం ఈరోజు యానివర్సరీ డే జరుపుకుంటున్నాం, అవునా కదా? ఈ సంవత్సరం మనం 9వ తరగతి చదువుకుంటున్నాం అంటే వచ్చే సంవత్సరం మనం ఎంత చదవాలి? 10. మరి చదువుతారో లేదో మనకు తెలిసిపోతుంది వచ్చే సంవత్సరానికి, అవునా కదా? అప్పుడు దేవుడు మట్టపు గుండు చేత పట్టుకుని మనల్ని చూసేసరికి ఏ విధంగా ఉండాలి? మనం సరి అయిన విధంగా ఉండాలి, సరి అయిన విధంగా. బైబిల్లో దేవునికి వ్యతిరేకంగా తమ క్రియలు జరిగించినటువంటి కొన్ని చరిత్ర బైబిల్లో వ్రాయబడింది. ఒక 2 చూసుకొని మనం ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1 నుండి, రాజగు బెల్షచ్చరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను.
బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఈ బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? విందు. ఈరోజు మనం చూసుకుంటే దసరా, చాలా మంది విందులో ఉన్నారు. అలాగే బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? విందు చేసుకుంటున్నాడు. ఆ విందు కార్యక్రమంలో దేన్ని తాగుతున్నారు? ద్రాక్షారసం. ఎంతమంది? అందరూ. ఒక రాజే తాగుతున్నాడేమో అనుకుంటే పొరపాటు, అందరూ. ఈ ద్రాక్షారసము త్రాగేటటువంటి విషయంలో పాత్రలు ఎక్కడి నుండి తీసుకురమ్మన్నాడు? ఆలయములో నుండి. బాగా గుర్తుంచుకోవాలి మనం. అసలు ద్రాక్షారసము త్రాగి మత్తుగా ఉండటమే దేవునికి వ్యతిరేకమైతే మరలా ఎందులో పోసుకొని త్రాగాలట? ఆలయములో ఉన్నటువంటి పాత్రలను. 4వ వచనం, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. మరలా ఏం చేస్తున్నారట? దేవతలను స్తుతిస్తున్నారట. ఈ సృష్టిని సృజించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? దేవతలను స్తుతిస్తున్నారు, వాటిని ఆరాధన చేస్తున్నారు. అంటే దేవుణ్ణి మర్చిపోయారన్నమాట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ గడియలోనే మానవ హస్తం వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు కూడా పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టు కనబడను. చూడగా అతని ముఖము వికారమైనను, అతడు మనస్సునందు కలవరపడగా అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఇప్పుడు రాజుకు భయం ఇస్తుంది. ఎందుకు? ఒక హస్తం వచ్చేసింది, ఆ గోడ మీద ఏదో ఒక వ్రాత వ్రాసి వెళ్ళిపోయింది. అప్పుడు రాజుకి ఏమవుతుంది? భయం. ఎందుకు? ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. తాను తప్పు చేస్తున్నాను అన్న సంగతి తెలిసిపోయింది రాజుకి. భయపడుతున్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గారడి విద్య గల వారిని, జ్యోతిష్కులను అందరిని, శకునగాళ్లను అందరిని పిలిపించాడు. పిలిపించి, ఇదిగో ఈ విధంగా వ్రాయబడి ఉంది గోడ మీద, కాబట్టి దీనికి నాకు భావం తెలియజేయాలి అన్నాడు. అప్పుడు దాన్ని ఎవరు కూడా తెలియజేయలేదు. అప్పుడు రాజుకి ఇంకా భయం వేసింది. ఎందుకు ఈ విధంగా జరిగిందని తన మనసును కలవరపరుచుకుంటున్నాడు. అప్పుడు తన భార్య వచ్చి అప్పుడు చెబుతుందన్నమాట, మీ తండ్రి గారు ఈ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఆయన పేరేం పేరు? దానియేలు. ఆయనను గనక తీసుకొని వస్తే దీనికి భావం ఏంటో తెలియజేస్తాడు అనగానే ఆయనను తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఈయనకి కొన్ని బహుమానాలు ప్రకటిస్తాడు రాజు. దీని గనక నీవు ఈ భావాన్ని గనక నాకు తెలియజెప్పినట్లయితే ఇదిగో ఇవన్నీ బహుమానాలు నీవే తీసుకో అన్నాడు. అప్పుడు దానియేలు అంటున్నాడు 17వ వచనంలో, అందుకు దానియేలు ఇట్లనను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. వచ్చేసాడు. నేను ఏదో దేవుని మాటలు చెప్పడానికి ఏదో తీసుకోవాలని ఆశ నాకు లేదు. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెబుతాను అని ఆ కళ భావాన్ని చెబుతున్నాను. చూడండి 24 నుండి మనం చదువుకుందాం. 24. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసినటువంటి శాసనం ఏదకన్నా మెనే టెకెల్ ఉఫార్సీస్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు
నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. వచ్చేసింది భావం. అప్పుడు రాజు గడగడ గడగడ వణికిపోతున్నాడు, భయం. ఎందుకు? దేవుడు నా ప్రభుత్వ విషయంలో ఏం చేశాడు? లెక్క బాగా గుర్తుంచుకోవాలి మనం. మెనే టెకెల్ అంటే అర్థం ఏంటిది? దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించను, మరలా రాసుకోవడానికి వీలు లేదుగా. తర్వాత నేను మంచి పనులు చేస్తానా, తర్వాత దాన్ని రాసుకోవడానికి వీలు లేదు, ముగించేశాడు. అప్పుడప్పుడు దేవుడు కూడా మన విషయంలో లెక్క చూస్తాడు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన వ్యక్తిగత అవసరాలకు ఎంత ఖర్చు అయిపోయింది, దేవుని పరిచర్యకి ఎంత మనం ఖర్చు పెట్టాము, రాసుకుంటున్నాడు దేవుడు? రాసుకుంటాడు. మరి దేవుని పరిచర్యలో ఎన్ని గంటలు మనం సమయాన్ని గడిపాము, మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని గంటలు మనం సమయాన్ని గడిపాము, వాక్యం వినడానికి ఎన్ని గంటల సమయం మనం గడిపాము, టీవీ చూడడానికి ఎన్ని గంటల సమయం గడిపాము. ఇవన్నీ ఏం చేస్తున్నాడు దేవుడు? వ్రాసుకుంటున్నాడు. అలా వ్రాసుకొని 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 చివరిగా ఏం చేస్తారో తెలుసా? మన జీవితంలో లెక్కను చూచి ముగించేస్తాడు. అలా ముగించేశాడు అంటే మనకు అర్థమైపోవాలి. అప్పుడప్పుడు చాలా మంది లెక్కలు ముగించేస్తాడు దేవుడు, అవునా కాదా? మనం అనుకుంటాం ఎందుకు వీరు ఈ విధంగా మారిపోయారు అనుకుంటే, దేవుడు వారి లెక్కను ఏం చేశాడు? ముగించేశాడు. మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? లెక్క కడుతూ ఉంటాడు, లెక్క కడుతూ ఉంటాడు. చాలా మంది తల్లిదండ్రులు గుడికి వస్తే పిల్లలు రారు. ఈ పిల్లలు రాకపోయేసరికి తల్లిదండ్రులు కూడా సరిగా రారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు దేవుని గుడికి వస్తే పిల్లలు అసలే రారు. అంతే కదా, మనం వారికి నేర్పించేదే అది. మనము క్రమంగా దేవుని గుడికి వెళితే మన పిల్లలు కూడా వస్తారు, వారిని తీసుకొని రావాలి. మనమే అప్పుడప్పుడు వచ్చామనుకోండి, ఆదివారానికి ఒకసారి, గుడ్ ఫ్రైడే ఒకసారి, ఈస్టర్కి ఒకసారి వస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు? వాళ్ళు ఒకటేసారి వస్తారు, అవునా కాదా? మనం ఒకటేసారి వచ్చినాం అనుకోండి, వాళ్ళు మొత్తమే రారు. ఎందుకు? నీవే అప్పుడప్పుడు దేవుని గుడికి వెళ్ళిపోతున్నావు, నేనెందుకు వెళ్ళటం? వారికి మనం సమాధానం చెప్పాలి అంటే మొదటిగా మనము క్రమంగా నడవాలి. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడేమని, కొన్ని తరాలు గతించిపోయిన తర్వాతనట ఇశ్రాయేలు కాలంలో దేవునిని ఎరుగని తనం ఒకటి పుట్టింది అన్నాడు. ఒకసారి చదవండి న్యాయాధిపతుల గ్రంథం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ముందున్న తరం వాళ్ళు కొంచెం కొంచెం దేవుణ్ణి తెలుసుకున్నారు, కొంత భక్తిగా ఉన్నారు. కానీ వారి తర్వాత తరం ఏమైందట? అసలు దేవుణ్ణే ఎరుగని తరం పుట్టేసింది. మీరు ప్రతి ఆదివారం దేవుని గుడికి రాలేదనుకోండి, మీరు అప్పుడప్పుడు వస్తే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడే వస్తారు. మీరు సంవత్సరానికి ఒక రోజు వచ్చారనుకోండి, సంవత్సరానికి పండగలకి మాత్రమే మీరు దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, మీ పిల్లలు అసలే రారు. వారికి పుట్టిన పిల్లలకు అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో లెక్క చూసి ముగించేస్తాడు. తర్వాత ఏం చేశాడట? టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అయిపోయింది రాజు పని. దేవుడు ఏం చేస్తున్నాడు? త్రాసు మనకు తెలుసు కదా, మార్కెట్కి వెళ్ళిపోతే కూరగాయలు కొనుక్కుంటే ఇటు సైడ్ 1 కిలో బాటేస్తారు, ఇటువైపు కూరగాయలు.
సమానంగా ఇస్తారా? సమానంగా ఉండాలి. దేవుడు త్రాసు పెట్టి చూసారు మనం ఏ విధంగా ఉండాలి? సమానం. బరువు, చాలా మంది బరువు ఉండరు, తేలికగా అయిపోతారు. అందుకే బెల్షస్సరును చూసేసరికి ఆయన ఏ విధంగా ఉన్నాడు? త్రాసులో ఆయన, దేవుడు త్రాసులో లెక్క సరి చూసేసరికి సమానంగా లేడు. ఏ విధంగా ఉన్నాడు? తక్కువ. అప్పుడు ఏం చేశాడు? ఆయన పనిని ముగించేశాడు. ఈయన తండ్రి కూడా ఆ విధంగానే ఉన్నాడు. ఆయన పనిని దేవుడు ఏం చేశాడు? ముగించేశాడు. కాబట్టి దేవుని త్రాసులో మనమంతా కూడా బరువు ఉండాలి. ఎలా ఉండాలి? మనమంతా బరువు. ఒకవైపు బైబిల్ మాటలను, ఒకవైపు దేవుని న్యాయ విధులను త్రాసులో ఒకవైపు ఉంచితే, మన ఆత్మీయ జీవితాన్ని మరొక వైపు ఉంచితే అది సమానంగా ఉండాలి. ప్రతి యానివర్సరీ డేకి సమానంగా ఉండాలి. ప్రతి సంవత్సరం మనం సమానంగా ఉండాలి త్రాసులో. ఒకవేళ సమానంగా లేమనుకోండి, దేవుడు మన విషయంలో లెక్క చూసి ముగించేస్తాడు. యెషయా గ్రంథం చదువుకుందాం. 38వ అధ్యాయం 1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలగగా ప్రవక్తయు అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. దేవుడు నీ లెక్కను చూసి ఏం చేశాడు? ముగించాడు. కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో అనగానే ఏం చేశాడట? చెప్పగా అతడు తన ముఖమును గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు సర్వం జరిగించానో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు మరలా ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి మరలా ఎక్కడికి పోవాలి? హిజ్కియా దగ్గరకు వెళ్ళాలి. అతనితో నీవు మాట్లాడాలి. మొదటిగా దేవుడు ఏమన్నాడు? నీ లెక్కను చూసి ఇదిగో ముగించేశాడట, నీ ఇల్లు చక్కబెట్టుకో. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. నిజంగా హిజ్కియాలో ఒక ధైర్యం ఉంది. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇన్ని సంవత్సరాలు నా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా ఎలా నేను గడిపానో చూడు. నేను యథార్థ హృదయుడనై నీ ఎడల నేను నీ సన్నిధిలో ఎలా జరిగించానో ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రభు అనగానే, దేవుడు చూసేసరికి ఆయన త్రాసులో తూచగా ఆయన లెక్క అన్ని సరి చూసేసరికి ఏ విధంగా ఉన్నాయి? సరి అయిన విధంగా ఉన్నాయి. అప్పుడు మరలా వెళ్ళమన్నాడు యెషయాను. ఏమన్నాడు? మరలా నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. దేవుడు మన విషయంలో ప్రతి సంవత్సరం ఆయన లెక్క కడుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం నీతిని ఏం చేస్తాడు? కొలుస్తాడు. ఎలా? మట్టపు గుండుతో. దేవుడు త్రాసు చూస్తాడు. త్రాసులో మన ఆత్మీయ జీవితాలను అన్ని సరిచూస్తాడు. అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? తేలికగా ఉండకూడదు. ఏ విధంగా ఉండాలి? సమానం, బరువుగా ఉండాలి. అవునా కాదా? ఈ భూమి మీద 60, 70, 80 కిలోలు ఉంటే పనికి రాదు. ఆత్మీయ జీవితంలో ఇది కాదు, ప్రార్థనలో, వాక్యంలో. అవునా కాదా? దేవుని మాటలలో, పరిచర్యలో, సువార్తలో, దేవుని పరిచర్య సాగుటకు ఆర్థిక సహాయం విషయంలో అన్నిటిలో మనం ముందుండాలి. అలాగుంటేనే దేవుని యొక్క త్రాసులో మనం సమానంగా ఉండగలం. లేదా దేవుడు మన లెక్కను చూసి ముగించేస్తాడు. కాబట్టి నిజంగా మనం ఆలోచించగలిగితే ప్రతి సంవత్సరం దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని లెక్కగడుతూ ఉంటాడు. మనం బరువు రావాలి అంటే దేవుని కార్యక్రమాలు ఇదిగో ఈ విధంగా చేయాలి. మీరంతా కూడా ఎందుకు రావాలి? మనమంతా ఎందుకు రావాలి చెప్పండి. దేవుని యొక్క న్యాయ విధులను మనం పాటించటానికి
రావాలి. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు సరిచూస్తున్నాడు. నిజంగా అందుకే ఆయన నీవు నన్ను కలగజేసినటువంటి విధమును చూస్తే నాకు భయం ఆశ్చర్యం పుట్టుచున్నది అన్నాడు. తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి. అంటే ఇవన్నీ తను కలగజేసిన విధానాన్ని అంతా కూడా వివరిస్తూ దేవుని ఎడల నాకు భయం కలుగుచున్నది అన్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు రాసుకుంటున్నాడు. అందుకే చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడవలను. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడకపోతే, మరి వ్రాయబడాలంటే ఏం చేయాలి చెప్పండి? జీవగ్రంథములో మన పేరు రాయబడాలి. దేవుడు తన గ్రంథములో వ్రాసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఇదిగో ఇలా పరిచర్యను మనం ముందుకు తీసుకెళ్ళిపోవాలి. నిజంగా మనకున్నటువంటి ఆర్థికంగా మనం సపోర్ట్ చేస్తే దేవుని సువార్తను ఇంకా మనం ముందుకి తీసుకెళ్ళిపోవచ్చు. దేవుడు తన గ్రంథంలో రాసుకోవాలని మన పేర్లు అంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని దేవునికి ఒక 10 రూపాయలు ఇస్తే దేవుడు రాసుకుంటాడా? దేవుడు రాసుకుంటాడా? ప్రారంభ కాలంలో మనం చూడగలిగితే చిరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టారట, దేవుని సువార్త జరగడానికి. ఈరోజు వాక్యం వినడానికి రమ్మంటేనే రారు. కాబట్టి దేవుడు మన లెక్కను చూస్తున్నాడు. అప్పుడు మనం ఏ విధంగా కనబడాలి? సమానంగా ఉండాలి. దేవుడు మట్టపు గుండును చేత పట్టుకొని నీతి న్యాయములను కొలుస్తున్నాడు. ఆయన ఉండాలి మనం సమానం. ఒకవేళ దేవుడు త్రాసులో చూసేసరికి సమానంగా లేకుండా తేలికగా మనం ఉన్నామా, దేవుడు ఏం చేస్తాడు? లెక్క చూసి ముగించేస్తాడు. ఆ భయం ఉండాలి మనకి. అందుకు దేవుని యుద్ధకు రావాలి మనం. దేవుని త్రాసులో మనం అంతా కూడా సమానంగా ఉండాలంటే భూమి మీద మనం చాలా కష్టపడాలి. రాత్రనక పగలనక దేవుని వాక్యం వింటూ సువార్త మనం ప్రకటిస్తూ, అవును కదా, ఆర్థికంగా మనం దేవుని సన్నిధికి దేవుని సువార్తకు మనం సపోర్ట్ చేస్తూ ఇంకా దేవుని సువార్తను ముందుకు మనం తీసుకువెళ్ళగలిగితే త్రాసులో సమానం. ఒకవేళ వింటాం వెళ్ళిపోతాం, దేవుని పని మేము ఏది చేయమంటే దేవుని త్రాసులో మనం తేలికగా అయిపోతాం. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మన విషయముల్లో లెక్కను చూసి ముగించేస్తాడు. కాబట్టి నిజంగా మీరు బరువు ఉండాలనుకుంటున్నారా? దేవుని త్రాసులో నిజంగా సమానంగా మీరు ఉండాలనుకుంటున్నారా? అయితే దేవుని పరిచర్యకు మీ సహకారం అందించాలి. అందించాల వద్దా? అందించాలి. మనం ఏదో మన కోసం కాదు. ఈ భూమి మీద ఎవరు అడుగుతారో అడగరో, వేరే వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వరా, అది కాదు. మనం దేవుని విషయంలో నీతి న్యాయములు అనుసరించి మనం నడవాలి అంటే దేవుని కోసం మనం కష్టపడాలి. మన కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వాలి. నిజంగా వచ్చే సంవత్సరానికి మీరు మందిరాన్ని అక్కడ నిర్మించారనుకోండి, నిజానికి ఆలోచిస్తే 11, 12 ఈ తేదీలలో సభలు నిర్వహించాలనుకున్నాం. బావగారు నాతో మాట్లాడారు, మనము సభలు నిర్వహించాలి అంటే దానికోసం మాట్లాడిన తర్వాత అంతా ఓకే అయిపోయింది. తర్వాత 11వ తేదీ ఏ వారం ఏ రోజు అని చూస్తే ఆ రోజు దసరా. అందుకే ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. లేదంటే 2 రోజులు ఈ డేట్లలో మహాసభలు జరిగేటివి. కాబట్టి నిజంగా బరువు ఉండాలంటే వచ్చే సంవత్సరం ఆ మహాసభలను మనం ఏం చేయాలి? జరిగించాలి. అవసరమైతే మధ్యలో కూడా మనం సభలు నిర్వహించాలి. అలా చేస్తే దేవుని త్రాసులో మనమంతా కూడా సమానం. అప్పుడు హిజ్కియాకు ఏ విధంగానైతే ఆయుష్కాలాన్ని పెంచాడో, హిజ్కియాకు ఏ విధంగానైతే తన నీతిని న్యాయము అనుసరించి చూసి లెక్క చూసి ఏ విధంగానైతే ఆయుష్కాలాన్ని పెంచాడో, దేవుడు మన ఆయుష్కాలాన్ని కూడా పెంచుతాడు.
ఒకవేళ దేవుని పని చేయలేదు, ఆయన త్రాసులో తూచగా మనం తేలికగా అయిపోయాం, అప్పుడు మనం ఏం చేస్తాడు? దేవుడు ముగించేస్తాడు. కాబట్టి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో దేవునిలో మీరు ఇంకా ముందుకు సాగండి. దేవుని మాటలు మీరు ఇంకా ఉన్నతంగా మీరు నేర్చుకోండి. మనమంతా కూడా దేవుని యొక్క త్రాసులోనికి వెళ్ళిపోయేసరికి మనమంతా కూడా సమానంగా ఉండాలి. ఈ కొద్ది వాక్యం మన అందరి హృదయాల్లో దేవుడు ముద్రించినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. తరలో ఉంచండి. దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడిన ప్రతి మాటను, ఉదయకాలం సాయంకాలం మాట్లాడిన ప్రతి మాటను గమనించి, దేవుని సంగమా ఒకసారి ఆలోచన చేయండి. ఓపికతో దేవుని రాకడకు మనం కనిపెట్టాలి అని ఉదయకాలం విన్నాం. నిజముగా దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నామా లేదా ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సాయంకాలము కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. గడిచిన ఆదివారం విన్నాం కదా, అబ్రహాము నీతి న్యాయమును జరిగించుటకు తన పిల్లలకు తన బంధువులకు ఆయన ఆజ్ఞాపిస్తాడట. ఈరోజు రాత్రికాల సమయంలో సహోదరుని ద్వారా మనం విన్నటువంటి మాటను ఒకసారి ఆలోచన చేయండి. ఈ మట్టపు గుండు గోడ ఇటుక, నీవు నేను ఒక్కొక్కరం ఒక్కొక్క ఇటుక. ఆత్మీయంగా మనము కట్టబడాలి. నీవు నేను కట్టబడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మేస్త్రి గోడను కడుతున్నప్పుడు ఇటుక ఆ వరుసలో పెట్టుకుంటూ వచ్చిన తరువాత ఆ మట్టపు గుండును ఒక్కసారి దేవుని బిడ్డలారా కిందికి వేలాడదీస్తాడు. కింది ఉన్న ఇటువంటి ఇటుకకు పైన ఉన్నటువంటి ఇటుక అది సమానంగా ఒక లేవల్గా ఉండాలి. కొంచెం లోపలికి వెళ్ళినా కింది ఇటుకకు తగులుతుంది. కొంచెం బయటికి వచ్చినా కింది ఇటుకకు దూరం గ్యాబ్ ఏర్పడుతుంది. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కార్యములు అంటే, దేవుని ఆరాధించడము అంటే, దేవుని సన్నిధికి వెళ్ళడము అంటే, నువ్వు లోపలికి వెళ్తున్నావా, ప్రక్కకు వెళ్తూ ఉన్నావా, లేదు ఒక క్రమముగా నేను నిలబడతాను అనేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? ఆలోచన చేయి. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను ఒక త్రాసులో వేస్తాడు. ప్రార్థన చేశాను, అయిపోయింది. ఈ రోజు ప్రార్థన చేశాను, వారం గడిచింది. ప్రార్థన చేసుకున్నాను, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది కాదు. ప్రతి ఆజ్ఞను ఆయన చూస్తాడు. తేలికైపోతూ ఉన్నావు సమయము విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో. ఇకనైనా మార్చుకుందాం. ఇకనైనా నువ్వు మారుమనసు పొందు. నీతోనే దేవుడు మాట్లాడాడు. బెల్షాజరుకు ఆ గోడ మీద చూపించిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో మనము తోచిన విధంగా చేస్తూ ఉన్నాం. నిజముగా ఇది దేవుని పని, దేవుని మందిరము పని, దేవుని సేవ జరగాలి, దేవుని మందిరము కట్టబడాలి, ఆ జీవ గ్రంథములో పేరు ఉండాలి. మట్టపు గుండుకు నన్ను చూచినప్పుడు ఈ నెలలో నేను సమానంగా ఉండాలని అనుకుంటూ ఉన్నావా? రక్షించబడ్డావు, కొన్ని రోజులు సరిగానే ఉన్నావు, కొన్ని రోజులు ప్రార్థనలో ఉన్నావు, కొన్ని రోజులు అర్పణలకు సరిగా ఉన్నాయి, కొన్ని రోజులు సువార్త సరిగా ఉంది, కొన్ని రోజులు దేవుని సన్నిధికి రావడం సరిగా, కొన్ని రోజులు ప్రార్థన సరిగా. ఏమైపోయింది? ఈరోజు నిన్ను నన్ను మనలను ఆ మట్టపు గుండుతో చూస్తే
అహాబు కుటుంబమును చూసిన ఆ దేవుడే, సోమ్రోనును కొలిచినటువంటి ఆ దేవుడే బెల్షెజర్ను కొలిచాడు, హిజ్కియాను కొలిచాడు. నిన్ను, నీ భర్తను, నీ యొక్క పిల్లలను, సహోదరులను, నీ భార్యను, నీ కుమార్తెలను, నీ కుమారులను, ప్రతి ఒక్కరిని ఆయన కొలుస్తూ ఉన్నాడు. నమ్మకస్తులుగా మారుదాం. నీతి, యథార్థత. హిజ్కియా చూడండి, ప్రభువా నేను ఎట్లా ఉన్నానో ఒకసారి చూడు, యథార్థ హృదయుడైన నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నాను ఒకసారి చూడన్నసరికి ఆ పేజీలన్నీ తెరిచి చూస్తే ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుని బిడ్లారా, దేవునికి అనుకూలంగా నెలలు దాటిపోతున్నావు, నువ్వు వారాలు దాటిపోతున్నాయి. దేవుడు ప్రతిదీ లెక్క చూస్తూ ఉన్నాడు. తేలికైపోయామా, ముగింపేగా మన జీవితం. సమానమయ్యామా, ఆశీర్వాదం మన బ్రతుకు. ఏది కోరుకుంటావు నీవు? దేవుని పనికి సహకరించండి. దేవుని పనిని మనం జరిగించుదాం. ఎవరి కొరకో చూడొద్దు. నీ అంతటా నీవు దేవుని పనికి పరిగెత్తుకొని, నీ అంతటా నీవు దేవుని సన్నిధికి ప్రార్థనకు పరిగెత్తుకొని, నీ అంతటా నీవు అర్పణ పట్టుకొని, అయ్యా ఈ యొక్క పని, మందిరం పని నాతోనే ప్రారంభించుకో. ఈ నెలలో నాకు దేవుడుగా ఇంత ఇచ్చాడు, ఈ 10,000 ఇచ్చాడు, ఇగో 50,000 వచ్చింది నాకు జీతం, ఈ 1,00,000 రూపాయలు వచ్చిన, ఇగో 10,000 దశంభాగం పట్టుకొని వస్తూ ఉన్నాను. ఈ పిల్లలు ప్రారంభించు, ఈ పునాదులు ప్రారంభించు. ఇక్కడ దేవుని మందిరం కట్టుదాం, ఇటువంటి ఆరాధనలు జరిగించుకుందాం, ఇటువంటి దైవ సేవకులను పిలుచుకొని మనం నేర్చుకుంటూ సాగుదాం. మారదామా? ఈరోజున తీర్మానం చేసుకుంటాను, నా భర్తను, నా భార్యను, నా పిల్లలు, నేను సరిగా సాగుతాం. మట్టపు గుండుకు మనము సమానంగా ఉండాలి. కింది ఇటుక ఏ విధంగా ఉందో పైన ఇటుక కూడా ఆ విధంగా ఉండాలి. ఏమ్మా, నూతనంగా వస్తున్నటువంటి వారికి నీవు ఏం కనబడుతున్నావు, ఏం చెబుతున్నావు? నువ్వు కింద ఉన్న ఇటుక. వాళ్ళను క్రమంగా పెట్టాలంటే నువ్వు క్రమం వద్దా? ఎప్పుడో ప్రార్థన చేశాను, ఎప్పుడో సువార్త చెప్పాను, ఎప్పుడో దశంభాగం ఇచ్చాను, ఎప్పుడో అది చేశాను. ఇక ఇటువంటి మానుకోవాలి. ఒకవేళ నీవు బెల్షెజర్ వలన, హిజ్కియా వలన ఏది కోరుకుంటావో నీ జీవితం, నీ కుటుంబ జీవితం, ముగింపు వద్దండి. దేవుని బిడ్డల ముందుకు సాగే జీవితాలు కావాలి. ఒకసారి అందరూ స్తోత్రాలు చెప్పండి. నాతో మాట్లాడినావు దేవా. దైవ సేవకులు పాస్టర్ భాస్కర్ తో ఉదయకాలం మాట్లాడావు, నీ రాకడ కొరకు మేము ఎదురు చూడాలి అని. సహోదరుడు కిరణ్ తో ఈ యొక్క సమయంలో నువ్వు మాతో మాట్లాడావు. మమ్మలను లెక్క చూస్తావు, సరి చూస్తావు. అహాబు కుటుంబం, బెల్షెజర్ కుటుంబం, హిజ్కియా కుటుంబం, నీ కుటుంబం ఎట్లా ఉంది? మారండి దయచేసి. ఎందుకు మనము దేవుని పని జరిగిస్తలేము, ఎందుకు దైవ కార్యములు జరిగిస్తలేము అంటే మనము ముందుకు సాగలేక, మనలో మార్పు లేక, మన కొరకు ఆలోచిస్తూ ఉన్నాం, దేవుని పనిని ప్రక్కన పెడుతున్నాం, దైవ కార్యము కొరకు నీ చెయ్యిని ముడుస్తూ ఉన్నావు. ఇకనైనా ఒక తీర్మానంతో వెళ్దాం. ఎక్కడ ఉన్నా దేవుని వాక్కు మారదు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువా ఒక తీర్మానానికి రండి. ఇప్పుడు హల్లెలూయా. సహోదరుడు తిమోతి ప్రార్థన చేస్తాడు. మనం అందరం కూడా మనసు లోపల ప్రార్థన చేసుకుందాం. అమ్మా, నువ్వు నీ కుటుంబం, నీ భర్తతో, ఏమో భర్తలైతే పురుషులైతే మీ భార్యతో ఒక తీర్మానం చేయండి. నీ పిల్లల కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు లెక్క ఎక్కువగా ఉంటూ ఉంది. దేవుని కొరకు అసలు లెక్కే లేని స్థితిలో ఉంటూ ఉన్నా.
అలనాడు ఆది అపోస్తుల కాలములోనైతే స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదం యొద్ద పెట్టారు. ఎందుకొరకో తెలుసా? దేవుని పని జరగాలి. ఈ రోజున జరిగించుదామా? ఈ రోజున మన దేవుని పనిని మనం జరిగించుకుందాం. మన ముందు ఇంకా దేవుని పని ఎంతగానో ఉంది. దేవుని మందిరము కూడా కట్టుకొనవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. నీవే ఎందుకు ముందుకు రావద్దు? నీవే ఎందుకు ముందుకు సాగొద్దు? నీ వలన అవుతాది. అలనాడు అననీయ సప్పీరాలను మోసపరిచినటువంటి ఆ యొక్క అబద్ధికుడు మనలో లేని భయం పెట్టిస్తూ ఉన్నాడేమో, మనలను కఠినపరుస్తూ ఉన్నాడేమో, దేవునితో అబద్ధమాడే స్థితికి నడిపిస్తూ ఉన్నాడేమో. మార్చుకుందాం. లెక్క చూస్తే మట్టపు గుండుతో సరి చూస్తే ఎట్లా ఉంది? ఇన్ని సంవత్సరాలు ప్రతి నెల ఎట్లా ఉంది? నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ యొక్క ఆత్మీయ జీవితం ఆయన అన్ని సరి చూసేవాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో వెళ్దాం. ఒక మంచి తీర్మానం చేసుకోండి. నేను దేవుడు సన్నిధికి నడిపించింది ఊరికే కాదు, ఈ సంఘములోనికి అన్ని సంఘాల వల్ల ఏదో పైన కాదు, ఒక క్రమములో నీవు ఉండాలని దేవుడు, జీవ గ్రంథములో పేరు ఉండాలని దేవుడు, నీ వలన దైవ కార్యములు జరగాలని దేవుడు ఆయన సన్నిధికి మెస్సియ పరిచర్యలో నిన్ను పెట్టాడు. ఇకనైనా జాగ్రత్త పడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. మహాదేవుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలని చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ యొక్క సంఘమును ప్రభువా ప్రేమించి నాయన తండ్రి, ఇదిగో నీవు అద్భుతమైన రీతిలుగా ప్రభువా ఈ దినాన్ని నీతో నాయన గడపడానికి నీ కృప సహాయం చేసిన దేవుడు. దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ సంఘాన్ని ఎంత ప్రేమించుచున్నావో అని నాయన ప్రభువా, ఇదిగో నీవు ప్రభా దేవ ప్రత్యక్షంగా నాయన మాతో నాయన తండ్రి మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నాయన ప్రభా ఇదిగో కృతజ్ఞతలని చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం. దేవా, ఇదిగో నీవు మాట్లాడుతూ ప్రభా ఇదిగో నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితంలో లెక్క నాయన తండ్రి చూడబడుతుంది అని మాట్లాడిన దేవుడవు యేసయ్యా. ఇదిగో నాయన నీ నామానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా, ఆ నాయన తరి మట్టపు గుండు విషయంలో నాయన ఇదిగో తేటగా మాట్లాడిన దేవుడవేసయ్యా. ఇదిగో కోలను అంటే నాయన ప్రభా న్యాయం అని ప్రభా, ఇదిగో మట్టపు గుండు విషయంలో అది నీతి అని ప్రభా, ఇదిగో నీ స్పష్టత నాయన తర్రి మాకు దయచేసిన దేవుడవు. మా జీవితాలలో ప్రభా ఇదిగో నాయన తర్రి ప్రతి ఒక్కరి నాయన తర్రి ఆనాడు బెల్షాజరు నాయన తర్రి విషయంలో నీవు నాయన తర్రి కొలిచిన దేవుడు. ఇదిగో నాయన ప్రభ నాయన తర్రి ఇదిగో నాయన తర్రి ఆయా రీతిలుగా ప్రభ కుటుంబాల మీద నాయన కొలిచిన దేవుడు, మా మీద కూడా కొలుస్తానని మాట్లాడిన దేవుడు యేసయ్యానికి స్తోత్రం. ఇదిగో ప్రతి సంవత్సరము ప్రభా మా జీవితాలలో నాయన తండ్రి పుట్టినరోజు దినాలు నాయన ఇదిగో నాయన తండ్రి నాయన యొక్క సంఘపు నాయన ప్రభ పుట్టిన దేవ ఇదిగో స్థాపించిన దినాలు నాయన ఇదిగో గతించిపోయినప్పుడు లెక్క సరిచూడబడుతుంది అని మాట్లాడిన దేవా. ఇదిగో మా జీవితాలు ప్రభా ఇకనైనా కూడా ప్రభా ఇకనైనా తండ్రి ఇదిగో నాయన ప్రతి విషయంలో నీతిలో న్యాయంలో ఒక మంచి పద్ధతి నాయన ప్రభా క్రమమైన జీవితం మేము జీవించబడదుము గాక అని ప్రార్థిస్తున్నాము నీకే నాయన. ఇదిగో సంఘం అంతా కూడా ప్రభా ఇదిగో నాయన కొలిచినప్పుడు ప్రభా ఇదిగో నాయన తండ్రి బెల్షాజరు వాళ్ళే ప్రభా దేవా ఇదిగో కాదు కాని ప్రభా ఇదిగో తేలిపోయే జీవితం కాదు కాని ప్రభా ఒక మహిమకరమైన జీవితం యేసు నామములో మాకు నాయన తండ్రి ప్రాప్తించబడునట్లు ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. ఇదిగో బలమైన కార్యము నాయన ఇదిగో ప్రతి ఒక్కొక్క హృదయాలలో తండ్రి ఇదిగో శక్తివంతమైన ఆత్మ నాయన ఆది అపోస్తుల కాలంలో జరిగిన రీతిలుగా మాలో దేవా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. దేవా నీ శక్తివంతమైన కార్యము జరిగించండి అయ్యా. ఎవ్వరి యొక్క హృదయాలు ప్రభా దేవా ఇదిగో నాయన తరి నాయన ప్రభా వట్టిగా వెళ్ళొద్దు కానీ ప్రభా ఇదిగో నీ యొక్క నాయన ప్రభా మాటలు ప్రభా ఇదిగో సారవంతమైన భూమిలో ప్రభా దేవా ప్రభా నాయన తరి విత్తబడి ఒక ఫలభరితమైన జీవితం నాయన ప్రతి ఒక్కొక్క నాయన దిరని తండ్రి ఇదిగో జీవితాలలో శక్తివంతంగా కార్యం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. నా తండ్రి నీకే
వందనాలు స్తోత్రాలని చెల్లించుకుంటున్నాం దేవా. అదే రీతిగా ప్రభా దేవా, ఇదిగో నీకే స్తోత్రం. జీవ గ్రంథములో ప్రభా ప్రతి ఒక్కరి జీవితం రాయబడుతుందని ప్రభా, ముగించినప్పుడు నాయన తండ్రి ఇదిగో తేలికగా తేటైపోవద్దని ప్రభా స్పష్టత చేసినావయ్యా. ఈ సంఘాన్ని ఇంత ప్రేమించి ప్రభా మీరిచ్చిన ప్రతి మాటను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలని చెల్లించుకుంటూ ఇంత మంచి జీవితాన్ని ఉదయకాలంని నాయన సాయంకాలంని గొప్ప చేసి నాయన తరి ఆశీర్వదించిన విధానం బట్టి కృతజ్ఞతలతో ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడవు. ఇక ముందున్న కార్యక్రమం అంతటినీ కూడా ప్రభా నీ పాదముల చెంతనే సమర్పించుకుంటూ నాజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈరోజు నిజముగా మేము ఆశీర్వదించబడ్డామని నమ్ముతూ ఉన్నాం. మాతో సూటిగా మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రం. ఈరోజు నాయన మీ దేవుని దాసులను మీరు నడిపించినందుకు వందనాలు. వారు నాయన అద్భుత రీతిగా పాస్టర్ తండ్రి నాయన భాస్కర్ గారితోనూ సహోదరుడు కిరణ్ గారితోనూ నువ్వు అద్భుత రీతిగా ఈ సంఘ క్షేమం కొరకు మాట్లాడినందుకు వందనాలు. మా అందరి క్షేమం కొరకు మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రం. ఈరోజు నుండి మేమందరము ప్రతి విషయములో సరిగా నడుచుదుముగాక. సరిచేయబడినటువంటి ఉపదేశం ప్రకారం మేమందరము తండ్రి చక్కగా నైనా మట్టపు గుండుకునైనా ప్రతి వరుస చక్కగా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ నా తండ్రి సరిచేసినందుకు వందనాలు. ఇక నుండి నాయనా నిర్లక్ష్యపు ఆత్మకు చోటు ఇవ్వకుండా నాయన మేమందరము తననైనా లక్ష్యముంచి మా ప్రభువా ప్రతి మాట ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. అన్ని విషయములలో నాయన త్రాసులో నీ యొక్క ఆజ్ఞలు వేసినప్పుడు తండ్రి దానికి సమానమైన బ్రతుకులు మేము కలిగి ఉందుముగాక. బెల్షెజరు వలె తేలిపోకుండా హిజ్కియా వలెను, అబ్రహాము వలెను, దానియేలు వలెను, హనోకు వలెను, ఏలియా వలెను తండ్రి మేమందరము సరిగా తూగుదుముగాక. అలాగున ఈ మెస్సియ సంఘమును సిద్ధపరచండి తండ్రి నాయనా, సరిచేసి నడిపించండి ప్రభువా. నీ రాకడ కొరకు తరి నాయన ఓపికతో మేమందరము కనిపెట్టుతూ నాయన బ్రతకడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకో. రాని వాళ్ళు నా తండ్రి నాయన వారిని దర్శించండి. ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి దూరంగా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు నీ కృప మా పట్ల విస్తరింపజేసినందుకు, పరిచయం పట్ల విస్తరింపజేసి స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రారంభం మొదలుకొని ముగిసేంత వరకు తోడుగున్నందుకు మరొకసారి స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ చిత్తమైతే మళ్ళీ ఈ 11-10 నెలవలో తండ్రి నాయన అక్కడ మందిరం నాయన ఒక ఆకారమునకు రావడానికి నీ కృప మాకు సహాయం చేయండి. నీ చిత్తమైతే ఈ టైంలో మేము అక్కడ మంచి మీటింగ్స్ పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఒక్కొక్క స్త్రీని మీరు తననైనా ప్రేరేపించండి. ఒక్కొక్క పురుషుణ్ణి మీరు ప్రేరేపించండి. ఒక్కొక్కనైనా యవనస్తుని మీరు ప్రేరేపించండి. ఆ పని నా వలన కొంత జరగాలి అనేటువంటి నాయన ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించే సహాయం చేయమని మా ప్రభువా ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. అలాగున మా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని వచ్చిన బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను తండ్రి నాయన రక్త సంబంధులను నాయన సంఘస్థులను, దైవ సేవకులను అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి తోడుగుడ్డమని మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఆసన సరణాసన కలుగునుగాక. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప ఇప్పుడును ఎల్లప్పుడు భూలోకల సకల పరిశుద్ధులకు మనకందరికి విశేషముగా యెరూషలేముకు ఈ మెస్సియా పరిచర్య అంతటికి సదాకాలము తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్.